ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? అక్టోబర్ 11 నుంచి 17వ తేదీ వరకు ఈ వార ఫలాలు ఏం చెబుతున్నాయి? జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ వారం విద్యార్థులకు చాలా బాగా ఉండబోతుంది. మీరు మీ అధ్యయనాలపై పూర్తి శ్రద్ధ చూపుతారు. మరోవైపు నిరుద్యోగులు ఈ వారంలో ఏదైనా మంచి పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూకి హాజరై ఉంటే త్వరలో మీరు ఒక శుభవార్తను కూడా వింటారు. ఇంకోవైపు ఉద్యోగస్తులు తమ ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తుంటే ఈ వారం సమయం అనుకూలంగా ఉంటుంది. ఇక వ్యాపారం చేసే వారికి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈ సమయం చాలా అనుకూలమైన వాతావరణంగా ఉంది. అయితే మీరు నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇలాంటి మరెన్నో విషయాలతో పాటు 12 రాశుల వారి జీవితంలో ఈ వారంలో ఎటువంటి మార్పులు ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఈ వారం చాలా బాగా ఉండబోతుంది. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చినట్లయితే మీరు ఈ కాలంలో మీ డబ్బును తిరిగి పొందవచ్చు. అలాగే మీరు చాలా ఆదా చేయగలుగుతారు. ఈ వారం నిరుద్యోగులకు ఈ వారం బాగా ఉండబోతుంది. వ్యాపారం చేసేవారు ఈ సమయం మిశ్రమంగా ఉండబోతుంది. ఈ వారం మీ ఇంటి వాతావరణం చాలా వరకు బాగుంటుంది. ఆరోగ్యపరంగా ఈ వారం కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక వృషభ రాశి, ఈ రాశి వారికి ఈ వారం చాలా శుభప్రదంగా ఉండబోతుంది. మీరు వివాహం కాని వారైతే ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటే ఈ సమయంలో మీ సంబంధానికి కుటుంబం నుండి ఆమోదం లభిస్తుంది. త్వరలో మీరు మూడముళ్ళు వేయవచ్చు. అదే సమయంలో వివాహము అయిన వారు జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. మీ జీవిత భాగస్వామితో సంబంధం బాగా ఉంటుంది. ఈ కాలంలో మీరు మీ జీవిత భాగస్వామి నుండి కొన్ని శుభవార్తలు వింటారు. వ్యాపారం చేసేవారు ఈ వారం మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఇక ఉద్యోగం చేసేవారు ఈ వారం సాధారణంగా ఉండబోతుంది. మీకు సీనియర్ అధికారులు మరియు సహోద్యోగుల నుండి పూర్తి మద్దతు కూడా లభిస్తుంది. ఇక ఆరోగ్య విషయంలో ఈ వారం అంతా మీకు అనుకూలంగా ఉండబోతుంది. ఈ కాలంలో మీకు పెద్ద సమస్యలు అయితే ఆరోగ్య సమస్యలు లేవు. ఇక మిథున రాశి, ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా బాగా ఉండబోతుంది. ఈ కాలంలో మీ ఖర్చులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు మతపరమైన విషయాలకు చాలా డబ్బు ఖర్చు చేయవచ్చు. ఇలాంటి పనులకు ఖర్చు చేయడం ద్వారా మీరు మానసిక శాంతిని అనుభవిస్తారు. మీరు వారం మధ్యలో ఆర్థిక ప్రయోజనం పొందవచ్చు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది. ఉద్యోగస్తులకి ఈ వారం ఆఫీసులో మంచి అవకాశాలు లభిస్తాయి. మీ మంచి పని తీరుతో సీనియర్ అధికారులు మరియు ఉన్నతాధికారులు చాలా సంతోషంగా ఉంటారు. వారు మీ పురోగతిని కూడా నిర్ణయించే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారు తమ ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి ఏమాత్రం తొందరపడకూడదు. మీ వివాహ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉండబోతుంది. మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీ పట్ల చాలా బాగుంటుంది. ఆరోగ్యపరంగా ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక కర్కాటక రాశి, ఈ రాశి వారికి ఈ వారం పని విషయంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీరు ఉత్సాహంగా ఉండడం ద్వారా ఏదైనా పొరపాటు చేస్తే మీరు దాని బాధను తప్పకుండా భరించాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులు ఈ వారం మీ సహోద్యోగులతో చర్చలను నివారించుకోవాలి. మరోవైపు మీరు నిరుద్యోగులైతే మరి చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ మీకు ఉద్యోగం రాకపోతే ఈ సమయంలో మీరు స్నేహితుడి సహాయంతో ఉద్యోగం పొందాలి. ఈ సమయం వ్యాపారం చేసే వారికి సాధారణంగా ఉండబోతుంది. మీరు విద్యార్థి అయితే ఈ కాలంలో మీ అధ్యయనాల్లో పెద్ద అడ్డంకులు అయితే ఉండే సూచనలు కనిపిస్తాయి. మీ మనస్సు పరధ్యానంలో ఉండబోతుంది. ఈ 7 రోజులు మీకు చాలా ముఖ్యమైనవి ఉన్నాయి. ఈ సమయంలో మీకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీరు మీ ఆర్థిక ప్రయత్నాల్లో విజయం సాధించలేరు. మీరు వారం మధ్యలో కొంత ఉపశమనం పొందే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక కుటుంబ జీవితంలో శాంతి ఉండబోతుంది. మీరు ప్రతికూల పరిస్థితుల్లో మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు మీకు తప్పకుండా లభిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా ఈ వారం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక సింహరాశి, ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరమైన సమస్యలు ఒత్తిడిని కలిగిస్తే మీరు ఆశించిన ఫలితాలను పొందలేక చాలా నిరాశ చెందుతారు. మీకు దగ్గరగా ఉన్న వారి నుండి కూడా మీరు రుణం తీసుకోవాల్సిన సమయం ఉంది. ఈ సమయంలో రుణాలు తీసుకోకుండా ఉండటం మంచిది. మీకు పెరుగుతున్న ఖర్చులను మీరు తగ్గించుకోవడం ద్వారా మీ సమస్యలను చాలా వరకు వదిలించుకోవచ్చు. పని విషయంలో ఈ వారం మంచి ఫలితాలను పొందవచ్చు. వ్యాపారం చేసేవారు వార ప్రారంభంలో కష్టపడాల్సి ఉంటుంది, కానీ త్వరలో మీ కృషికి సరైన ఫలితాలు వస్తాయి. మీరు ఇటీవల ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి ఇచ్చినట్లయితే ఈ వారం మీరు అక్కడి నుండి శుభవార్తలు వినొచ్చు. మీ వైవాహిక జీవితంలో కొన్ని విభేదాలు కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఆరోగ్య విషయంలో మీకు మిశ్రమంగా ఉండబోతుంది. ఇక కన్యరాశి వారి వారం అతిగా భావోద్వేగానికి గురి కావడం సరికాదు. మీరు మీ భావోద్వేగాలను బాగా నియంత్రించుకోవాలి. మీరు పూర్తి సానుకూలతతో జీవితంలో ముందుకు సాగాలి. మీరు తెలివిగా పనిచేస్తే ప్రతికూల పరిస్థితుల్లో మీరు సులభంగా విజయం మీకు అందుకోగలుగుతారు. ఉద్యోగస్తులైతే కార్యాలయంలో జరుగుతున్న రాజకీయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ సహోద్యోగుల్లో కొందరు మీ ఇమేజ్ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తారు. మీ పనిపై దృష్టి పెట్టడంతో పాటు మీ
మీ చుట్టూ జరుగుతున్న కార్యకలాపాలపై నిఘా ఉంచుకోవాలి. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి మీరు ఒకరినొకరు మళ్ళీ అర్థం చేసుకోవాలి. ఈ కాలంలో మీ ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించాలి. మీరు పిల్లల వైపు నుండి కొన్ని శుభవార్తలు వినవచ్చు. ఆర్థిక పరంగా ఈ వారం బాగానే ఉండబోతుంది. ఇక ఆరోగ్య సమస్యలు పెద్దగా అయితే ఉండకపోవచ్చు. ఇక తులారాశి, ఈ రాశి వారికి ఈ వారం పని విషయంలో శుభప్రదంగా ఉండబోతుంది. ఈ కాలంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులకు పెద్ద ప్రాజెక్టులో పనిచేసే అవకాశం లభిస్తుంది. మీరు మీ పనిని కష్టపడి నిజాయితీతో చేస్తే త్వరలో మీ కెరీర్ కొత్త మలుపు తీసుకోబోతుంది. మీరు మీ ప్రస్తుత ఉద్యోగంలో సంతృప్తి చెందకపోతే మరి ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తుంటే ఈ సమయం మరొక సంస్థలో దరఖాస్తు చేసుకోవడానికి మీకు సమయం అనుకూలంగా ఉండబోతుంది. ఈ కాలంలో వ్యాపారం చేసేవారు లాభం పొందడానికి అనేక అవకాశాలు పొందుతారు. ఆహార మరియు పానీయాలు వ్యాపారం చేసేవారు బాగా ప్రయోజనం పొందుతారు. ఈ వారం ఆర్థిక పరిస్థితి బాగానే ఉండబోతుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక వృశ్చిక రాశి, ఈ రాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉండబోతుంది. మీరు మీ కృషికి సరైన ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఈ కాలంలో ఏదైనా పని సంబంధిత ప్రయాణం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మీ ప్రయాణం శుభప్రదంగా ఉండబోతుంది. ఇది మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతులు ఉండవచ్చు. ఈ మొత్తంలో వ్యాపారం చేసేవారు ఈ వారంలో ఏదైనా పెద్ద ఆర్థిక లావాదేవీలు చేయడానికి అవకాశం పొందుతారు. మీ వ్యాపారం వేగంగా పెరుగుతుంది. మీరు బట్టల వ్యాపారంలో పెద్ద పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే ఈ సమయం దీనికి అనుకూలంగా ఉండబోతుంది. అయితే మీ ప్రియమైన వారితో మీ సంబంధం బాగా ఉండబోతుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆరోగ్యపరంగా కొంత ఒత్తిడి ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ధనుసు రాశి, ఈ రాశి వారికి వారం ఆనందంగా ఉంటుంది. ఈ సమయం విద్యార్థులకు చాలా పవిత్రంగా ఉండబోతుంది. పోటీ పరీక్షల్లో మీరు అద్భుతమైన విజయాన్ని సాధించే అవకాశం ఉంది. మీ కెరీర్ పురోగమిస్తుంది. మరి అందమైన భవిష్యత్తు గురించి మీ కల కూడా నెరవేరుతుంది. ఇక ఉద్యోగస్తుల కార్యాలయంలో ఒక ముఖ్యమైన ప్రాజెక్టులో పనిచేస్తూ ఉంటే మీ సహోద్యోగులతో చక్కగా వ్యవహరించాలి. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే ఈ వారం మంచి ప్రయోజనం పొందవచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉండబోతుంది. మీ తోబుట్టువులతో సంబంధాలు బలపడతాయి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. మీరు వారి ఆశీర్వాదాలను కూడా పొందుతారు. ఈ సమయంలో మీరు మానసికంగా మరియు శారీరకంగా చాలా బలంగా ఉంటారు. ఇక మకర రాశి, ఈ రాశి వారి వారం కొన్ని పెద్ద సవాళ్ళను ఎదుర్కొనవచ్చు. మీరు కొన్ని పెద్ద ఇబ్బందుల్లో చిక్కుకుంటే అప్పుడు మీకు మీరే సహాయం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మరోవైపు ఈ వారం ఆర్థిక సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఈ కాలంలో మీ ఆదాయాన్ని పెంచే అవకాశం ఉంది. మీ కృషి మరియు నిజాయితీని చూస్తే మీ యజమాని మీ జీతం పెంచాలని నిర్ణయించుకుంటారు. అయితే ఇది మీపై బాధ్యతలను పెంచుతుంది. కాబట్టి కష్టపడి పనిచేయండి. వ్యాపారం చేసేవారు ఎంతో ప్రయోజనం పొందుతారు. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే ఈ సమయంలో మీ ప్రణాళిక ముందుకు సాగవచ్చు. మీకు మీ స్నేహితుల నుండి కూడా మద్దతు లభిస్తుంది. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి. మీరు నిర్లక్ష్యంగా అయితే ఉండకూడదు. ఇక కుంభరాశి, ఈ రాశి వారికి వారం చాలా బిజీగా గడపబోతున్నారు. మీకు పని భారం ఎక్కువ ఉంటుంది. మరోవైపు సమయం కూడా తక్కువ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు మీ పనిని చాలా తెలివిగా మరియు శాంతియుతంగా చేయాలి. ప్రస్తుత పరిస్థితిని చూస్తే మీ ఆందోళన పెరుగుతుంది. మీ మనసులో అసంతృప్తి లేకుండా ఉండాలి. ఈ సమయం వ్యాపారం చేసేవారికి ఒడిదుడుకులు ఎదురవుతాయి. ప్రత్యేకించి మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే మీ పని నిలిచిపోతుంది. ఈ కాలంలో మీ ఇంటి వాతావరణం సాధారణంగా ఉండబోతుంది. ఇక చివరిగా మీనరాశి వారు ఈ వారం ప్రారంభంలో కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటారు. అదే సమయంలో చిన్న వ్యాపారం చేసేవారు ఈ సమయంలో డబ్బు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఈ సమయంలో మీకు ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ స్వభావంలో కొన్ని మార్పులు ఉంటాయి. మీరు చిన్న విషయాలపై కోపం తెచ్చుకోవచ్చు. దీనివల్ల మీరు చుట్టుపక్కల ప్రజలతో వివాదం కలిగి ఉంటారు. ఇక విద్యార్థులు సాంకేతిక రంగంలో చదువుతూ ఉంటే ఈ సమయం మీకు చాలా మంచిది. ఇక వివాహం కాని వారి కోసం మంచి వివాహ ప్రతిపాదన కూడా రావచ్చు. ఆరోగ్య విషయంలో ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు. ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ రాశి ఫలితాలు ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.